హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, లేడీ అఘోరి శ్రీవర్షిణి అని ఒక అమ్మాయిని తీసుకెళ్లిపోయింది. అంటే తనను కూడా అఘోరిగా మార్చి తనతో తిప్పేసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ బయట ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం మాయ చేసి మందు పెట్టి మా అమ్మాయిని తీసుకెళ్లిపోయారని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఎంటర్ గా వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు ఇష్యూకి సంబంధించి? అండ్ ఇటు లేడీ అఘోరి ఒక శ్రీవర్షిణి అమ్మాయినే కాకుండా ఇంకో 11 మంది అమ్మాయిని కూడా తీసుకెళ్లినట్టుగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఏదైనా ప్రోగ్రామ్ లో చేస్తుందా, ఇట్లా ఇవి అందరినీ జమ చేసి అఘోరిలుగా మార్చేసి టీమ్ కింద పార్టిసిపేట్ చేస్తుందా సార్? ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి మీరు? లేడీ అఘోరి ఒక రోజు మంగళగిరి దగ్గర కారు బ్రేక్ డౌన్ అయితే అక్కడ ఎవరో హెల్ప్ చేయడానికి విష్ణు అనే అబ్బాయి అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఆ అబ్బాయితో పాటు వాళ్ళ చెల్లెలు కూడా, అంటే శ్రీవర్షిణ అమ్మాయి పేరు, వాళ్ళ అమ్మ పేరు స్వరూపరాణి, నాన్న పేరు కోటయ్య. ఇంకొక అంటే ఈ విష్ణు ఏమో పెంపుడు బ్రదరు, తర్వాత ఓన్ బ్రదర్ ఏమో శ్రీహర్ష. సో వీళ్ళది ఫ్యామిలీ. సో ఈ శ్రీహర్ష విష్ణుతో పాటు ఈ అమ్మాయి కూడా అక్కడికి వస్తానని వెళ్ళింది. దీనికి నేపథ్యం ఏంటంటే, కోటయ్యకి గతంలో తీవ్రమైన అనారోగ్యం వచ్చి పక్షవాతం వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి. అప్పుడు హాస్పిటల్లో ఎక్కడ ఆయనకి సరిగ్గా చికిత్స అందకపోతే ఒక రాజేష్ నాథ్ అనే ఒక అఘోరి దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. ఆయన ఏదో ఆయుర్వేద మందులు అవన్నీ ఇచ్చి తాంత్రికంగా ఏదో చేసి ఇవన్నీ చేశాడు. దాంతో ఆయనకి నయమైంది. అప్పటి నుంచి వీళ్ళకి అఘోరి మీద కొంత గురి ఏర్పడింది. ముఖ్యంగా ఈ అమ్మాయికి ఏంటంటే, ఈ అమ్మాయి శ్రీవర్షిణి ఆల్రెడీ ఒక ఛానల్లో ఫ్రీలాన్స్ యాంకర్గా చేసింది. సినిమాల్లో కూడా చిన్న చిన్న సినిమాల్లో చేసింది. రీల్స్ రెగ్యులర్ చేస్తుంది. ఆ అమ్మాయి కొంత పబ్లిసిటీ, కొంత యాస్పిరేషనల్ ఇవి ఉన్నాయన్నమాట. ఎవరికి అమ్మాయి చూడడానికి కూడా బాగుంది. సో అందువల్ల అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న 23 ఏళ్ళ అమ్మాయి, కానీ తనకి సినిమాల్లోనూ లేకపోతే పాపులర్ కావాలి ఇవన్నీ కూడా అమ్మాయికి ఉంది. అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయికి ఈ అఘోరీల పట్ల ఒక ఇది ఉంది. వాళ్ళ బ్రదర్ శ్రీహర్ష చెప్పేదాని ప్రకారం అమ్మాయి కొంత క్రేజీ, దీని మీద చాలా ఇష్టం చూపిస్తుంది. ఏదన్నా కొద్దిగా క్రేజీగా అనిపిస్తే దాని పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. ఆ లక్షణం అమ్మాయికి ఎప్పటి నుంచో ఉంది అని అతను చెప్తున్నాడు. సో అలాగా ఇట్లా ఈ ఆల్రెడీ ఈ అఘోరి లేడీ అఘోరి విపరీతంగా పాపులర్ అవడం వల్ల ఈ అమ్మాయికి ఆల్రెడీ ఈ అఘోరిని ఎప్పుడైనా కలవాలనో అట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. ఇది అనుకోకుండా ఛాన్స్ వచ్చింది. సో ఈ అమ్మాయి కూడా వెళ్ళారు. వెళ్ళగానే ఇతను కారులో అమ్మాయిని కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకొని ఇక్కడే ఉంటుంది కాసేపు, నువ్వు వెళ్ళిపో అన్నాడు ఇతని బ్రదర్ని. అదేంది, నేను మా చెల్లిని వదిలేసి నేను ఎట్లా, నీకేం కాదన్నాడు. ఈ అమ్మాయి కూడా నేను కొద్దిసేపు ఉండి వస్తాను, నేను ఇతను కూడా తీసుకొస్తాను మన ఇంటికి, ఎందుకంటే అతను హోటల్లోకి వెళ్ళలేడు, ఇప్పుడు బ్రేక్ అయింది కారు, కాబట్టి ఇంటికి తీసుకుని ఇద్దరం వస్తాంలే, నువ్వు వెళ్ళిపో అని చెప్తే ఇతను వచ్చేసాడు. వచ్చేసినాక 12 గంటల ప్రాంతంలో చెల్లెలు ఫోన్ చేసింది, అన్న మేము ఇక్కడ ఉన్నాము, నువ్వు వచ్చి తీసుకుపో అని చెప్పింది. సరే ఇతను వెళ్ళి అఘోరిని వాళ్ళ చెల్లెల్ని ఇంటికి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి ఒక 2 రోజుల పాటు అఘోరి వీళ్ళ ఇంట్లోనే టెస్ట్ వేసింది. అతను శ్రీహర్ష చెప్పేదాని ప్రకారం ఏంటంటే, అఘోరి బీర్ బాటిల్ రోజుకి ఒక కేసు తాగుతుందని చెప్తున్నాడు. బీర్లు కరెక్ట్గా నాకు కేసులు ఎన్ని ఉంటాయో తెలియదు, కానీ నెంబర్ ఆఫ్ బీర్స్ అయితే తాగిందామె. అట్లాగే సిగరెట్లు బాగా తాగింది. బిర్యానీలు, తర్వాత ఎగ్ పప్పులు ఇట్లాంటివంతా తెప్పించుకునేది నా దగ్గర. దీంతో ఏంటంటే వాళ్ళిద్దరూ ఒక పైన రూమ్ ఇచ్చాం మేము, పైనే ఉండిపోయారు వీళ్ళిద్దరు కూడా. ఇతను ఏదో మాయ చేస్తున్నట్టు పసుల్లో అవన్నీ రాస్తున్నట్టు తెలిసింది. అది మా అమ్మ చూసి అడిగింది, ఏం రాస్తున్నావు అంటే, ఈమెకి జ్ఞాపక శక్తి బాగా, ఎగ్జామ్లో బాగా రాయడానికి, మెమరీ పవర్ బాగా పెరగడానికి నేను ఒక ఆయుర్వేద పసురు ఇస్తున్నానని చెప్పాడు. మేము ఆల్రెడీ ఆయుర్వేదం మాకు గురుంది, అఘోరీల మీద గురుంది కాబట్టి నమ్మాము. ఆ తర్వాత మీ అమ్మాయిని నేను తీసుకెళ్తాను, ఆ అమ్మాయి కూడా నేను నాతో వచ్చేస్తానంటుంది అని వాళ్ళ అమ్మతో చెప్పింది. వాళ్ళ అమ్మ ఏమో ఒప్పుకోలేదు, కానీ నేను డబ్బులు ఇస్తాను, మీకు ఎంత కావాలన్నా ₹1 కోటి చెక్ ఇస్తానని కూడా, చెక్ కూడా ఇచ్చిందని కూడా వాళ్ళ అమ్మ చెప్తుంది. సో నాకు చెక్ వద్దు, నాకు డబ్బులు వద్దు, మా పాప కావాలని వాళ్ళు అన్నారని. సరే ఈ అఘోరి అలాగా వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నెంబర్ ఇచ్చి ఫోన్లలో వీళ్ళిద్దరూ వీడియో కాల్స్లో మాట్లాడుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి వచ్చి 3 రోజులు అఘోరి ఉంది. అప్పుడు అఘోరి ఆ పాపను తీసుకొని బెల్లంపల్లికి తీసుకెళ్ళిపోయింది వాళ్ళ ఊరికి. అప్పుడు విష్ణు ఆ పెంచిన అతను వెళ్ళి ఆ అమ్మాయిని అక్కడ కన్విన్స్ చేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి వీళ్ళ అమ్మని అడిగి డబ్బులు ₹120 ఎంతో డబ్బులు తీసుకొని దాదాపు అర్ధరాత్రి అక్కడ బస్సు ఎక్కి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి 3 గంటలకి తెల్లవారుజామున ఇక్కడ అఘోరి దగ్గరికి వచ్చింది. అప్పటి నుంచి అఘోరితో ఉండిపోయింది. ఇది వాళ్ళు చెప్తున్న కథనం. వాళ్ళ అంటే తల్లి శ్రీహర్ష
క్లియర్గా ఇంటర్వ్యూ గంట సేపు పైన ఇస్తున్నారు ఛానల్కి. వాళ్ళు చెప్తున్న దాంట్లో స్టోరీలు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీది కూడా తప్పు కనబడుతుంది. అంటే అఘోరి పట్ల వాళ్ళకి ఆల్రెడీ ఒక గురి ఉండడం, క్రేజ్ ఉండడం అనేది ఫ్యామిలీకే ఉన్నట్టు కనబడుతుంది ఒకటి. రెండోది అఘోరి బాగా లావిష్గా డబ్బులు ఖర్చు పెట్టి వీళ్ళకి బిర్యానీలు ఇంటిల్లు 10 బిర్యానీలు తెప్పించడం, మిగతా యోగాలంటే డబ్బులు ఇవ్వడం. దీనివల్ల వాళ్ళకి ఈమె దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే కొద్దిగా కష్టాల్లో ఉన్నారు, ఫ్యామిలీ అంతా ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ రకంగా హెల్ప్ అవుతుందని కూడా వాళ్ళు అనుకున్నట్టుగా అర్థమవుతుంది. ఆ యాంకర్ కూడా, ఇంటర్వ్యూ చేసిన యాంకర్ కూడా అదే అంటున్నాడు. మీరు డబ్బులకి ఆశపడి మీ అమ్మాయిని మీరే ఇండైరెక్ట్గా పంపించారు, ఇప్పుడు వచ్చి మీరు ఆరోపణలు చేస్తున్నాడు అంటే కూడా వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. సో అంటే వాళ్ళని కొంత మభ్యపెట్టగలిగింది లేడీ అఘోరి. డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకేదో హామీలు ఇచ్చో అది. ఈ పాప వెళ్ళడానికి కారణం కూడా ఇదని చెప్తున్నారు. ఆ పాప ఏంటంటే పేదరికంలో ఉంది, తనకి కోరికలు చాలా ఉంటాయి, అవన్నీ నెరవేరే పరిస్థితి లేదు. అఘోరి దగ్గర ఉంటే అఘోరికి పబ్లిసిటీ బ్రహ్మాండంగా ఉంది, మంచి డబ్బులు ఖర్చు పెట్టగలిగిన పరిస్థితి అఘోరి దగ్గర ఉంది, మంచి కారులో తిరగచ్చు, డిఫరెంట్ ప్లేసెస్ తిప్పుతుంటారు, కాబట్టి బాగుంటుంది ఈ లైఫ్ అనేది ఆ అమ్మాయి అనుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందువల్ల ఇవన్నీ దీక్షలు కథ ఇవేవో చెప్తున్నారు, కానీ విషయం అయితే ఇది. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి గ్లామరస్గా ఉంది, ఆ అమ్మాయికి తన బట్టలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మెయింటెనెన్స్కి డబ్బులు కావాలి, తనకి కొంత తిరగాలని ఉంది, తర్వాత పబ్లిసిటీ పాపులర్ అవ్వాలని ఉంది. ఇవన్నీ అఘోరి ఆల్రెడీ పాపులర్ అయింది కాబట్టి అఘోరితో మనం ఉంటే మనం కూడా పాపులర్ అవుతాం. ఇవన్నీ కూడా అమ్మాయికి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ఆ అమ్మాయి ఏం చెప్తుంది, ఆ అమ్మాయిని అఘోరిని ఒక టీవీ ఛానల్లో చాలాసేపు ఇంటర్వ్యూ చేస్తే ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, నా ఇష్టపూర్వకం వచ్చాను, పోలీస్ స్టేషన్లో నేను రాసి ఇచ్చి వచ్చాను. అంటే ఈ లేడీ అఘోరికి తెలివితేటలు మామూలుగా లేవు. ఎవరైనా ఎక్కడికి ఇప్పుడు 23 ఏళ్ళ అమ్మాయి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాను అనుకోండి, ముంబైకి వెళ్ళిపోతున్నా పర్మనెంట్, పోలీస్ స్టేషన్లో పోయి రాసిస్తానా నా ఇష్టపూర్వకం వెళ్ళిపోతానని? లేదు. ఒక అమ్మాయి, ఒక 20 ఏళ్ళ అమ్మాయి 20 ఏళ్ళ అబ్బాయితో లేచిపోతుంది, ఆ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో నా ఇష్టపూర్వకం వెళ్ళిపోతాను రాసిస్తారా ఎవరైనా? నువ్వు వెళ్ళేది వెళ్ళు, నువ్వెందుకు రాసిస్తున్నావు? అసలు పోలీసులు దాన్ని ఎలా తీసుకున్నారు అది కూడా నాకు ఆశ్చర్యం. నువ్వు వెళ్ళేది వెళ్ళమ్మా, నువ్వు ఇష్టపూర్వకం వెళ్తావో లేదని మాకేం సంబంధం, మాకెందుకు రాసిస్తున్నావు అని వాళ్ళని అనాలి కదా, అనలేదు. అది తీసుకుని సరే ఇప్పుడు వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే నేను కంప్లైంట్ తీసుకోము, ఆల్రెడీ అమ్మాయి రాసిచ్చింది అంటున్నారు. ఇష్టపూర్వకంగా రాసిచ్చినప్పుడు ఇష్టపూర్వకంగా కూడా ఏమన్నా ఇతను మభ్యపెట్టి ఉండొచ్చు, మాయ చేసి ఉండొచ్చు, పిలిపించి పంచాయతీ చేయాలి మామూలుగా పోలీసులు. అది చేయట్లే వాళ్ళు. అంటే అఘోరి విషయంలో ముందు నుంచి కూడా పోలీసులు లీనియంట్గా ఉన్నారు. అందుకనే చాలామందికి డౌట్ ఏమంటే అఘోరి వెనక రాజకీయ నాయకులు ఎవరో ఉన్నారు, వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చే అఘోరిని ఇలాగా దింపి చేస్తున్నారు. లేకపోతే ఒక మామూలు అబ్బాయి అతను అమ్మాయిగా సెక్సువల్ ట్రాన్స్మిషన్ సర్జరీ చేసుకొని ఈ డ్రామాలు ఆడుతుంటే ఎందుకు గమ్మునున్నారు? మామూలుగా అయితే కత్తులతో దాడి చేసినా ఏం చేసినా ఇతని మీద కేసులు లేవు, జైళ్ళల్లో పెట్టట్లేదు, ఏమీ లేదు. ఎవరి మీద దాడులు చేసి పోలీసులనే చితక్కొట్టిన సందర్భాలు ఉన్నాయి, కత్తులతో దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి, పెట్రోల్ పోసి నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ చేసి ఇప్పుడు ఈ అమ్మాయిని ఎత్తుకుపోయాడు. క్లియర్గా అర్థమవుతుంది ఆ అమ్మాయిని ఇతను ఎత్తుకుపోయాడంటే బలవంతం కాదు, కానీ ఆ అమ్మాయిని ఇతను మ్యానిపులేట్ అయితే చేసినట్టుగా ఇతని మీద ఆమెనే రాదు ఎందుకనో. సో లేడీ అఘోరి మ్యానిపులేట్ చేసి తీసుకెళ్ళినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. ఆ అమ్మాయి అయితే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని చూస్తేనే వాళ్ళు అంత ఫర్మ్గా ఒక విషయాన్ని డీల్ చేసే పరిస్థితి లేదు, కానీ ఏడుస్తున్నారు వాళ్ళు. వాళ్ళు మేబీ అనుకోకపోయిండొచ్చు, మన అమ్మాయి వెళ్ళిపోతుందని అనుకోకపోయిండొచ్చు. ఎందుకంటే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది, బీటెక్ చదివి నాకు జాబ్ వస్తుంది. బీటెక్ చదివించడం కూడా వాళ్ళకి ఎంతో ఖర్చు పెట్టి చదివించుంటారు. ఆ అబ్బాయి కూడా కొడుకు పెద్దగా జాబ్ చేసి వీళ్ళని పోషించే పరిస్థితిలో ఉన్నట్టు కనిపించట్లేదు. సో ఈ నేపథ్యం నుంచి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అఘోరి ఒక బాంబు పేల్చింది. ఈ అమ్మాయి నేను దీక్ష ఇచ్చాను, లేడీ అఘోరికి మారుస్తాను, మహిళల సమస్యల మీద మేము పోరాడతాం ఏదో చెప్తున్నారు. దీంతోపాటు నేను నేషనల్ వైడ్గా ఇంకొంత 11 మంది అమ్మాయిలు నా దగ్గర ఉన్నారు, ఇలాగే వచ్చేసి నేను అమ్మాయిలు ఎవరు వచ్చినా దీక్ష ఇచ్చి నా వెంట తిప్పుకుంటాను అని చెప్తున్నాడు. అసలు అఘోరికే ఒక దగ్గర ఒక ప్లేస్ లేదు, ఒక ఏరియా లేదు. మరి ఈ అమ్మాయిలంతా తిప్పుకొని వీళ్ళకి ఏమన్నా అయితే అతను నేను ప్రాణం పెట్టి చేస్తాను అంటున్నాను. నీ ప్రాణం పెట్టి ఎలా చేస్తావు ఇంతమందికి? రేపు పొద్దున ఈ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అఘోరి బాధ్యత ఎలా వహిస్తుంది? సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట.
సో దీన్ని డీల్ చేయడంలో పోలీసులు ఫెయిల్ అవుతున్నట్టు కనబడుతుంది. అందుకని కోటయ్య ఇప్పుడు పవన్ కళ్యాణ్ని కూడా అప్పీల్ చేస్తున్నాడు. సనాతన ధర్మం అంటున్నారు కదా సార్ మీరు, మీరు అమ్మాయిల మిస్సింగ్కి వ్యతిరేకంగా పోరాడతానన్నారు కదా, మా కూతురుని ఎత్తుకుపోయాడు అఘోరి, మీరు రక్షించండి అని చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అసలు మాట్లాడు కదా ఇలాంటి విషయాల్లో, సో సైలెంట్గా ఉన్నాడు. ఇది జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే చాలా సీరియస్గానే ఛానల్లో అంతా మాట్లాడుతుంది. అఘోరి ఎస్కేప్ అయ్యే అఘోరి కాదు, తను కూడా ఛానల్లో వచ్చి అవును ఆ అమ్మాయికి ఇష్టం ఉంటే తీసుకుపోండి అని చెప్తున్నాడు. మళ్ళీ ఏమో వాళ్ళ ఫోటోలు అవి చూస్తూ ముద్దులు పెట్టుకోవడం, ఒక పక్క ఏమో తల్లి అంటుంది, అమ్మ అంటుంది, కూతురు అంటుంది, మళ్ళీ ఒక పక్క ఏమో హగ్గులు ముద్దులు చూస్తే వేరే రకంగా కనిపిస్తున్నాయి. నేను అసలు నాకు చిన్న హోల్ తప్ప ఏం లేదు, నేను ఎట్లా సెక్స్ చేస్తానని అఘోరి మాట్లాడుతుంది. సో ఇదంతా విచిత్రంగా ఉంది. ఈ కేసుని అయితే సీరియస్గా తీసుకోకపోతే మరింతమంది ఇలాంటి అమ్మాయిలు వెళ్ళే అవకాశం ఉంది. సో అసలు అఘోరి విషయం మీదనే తేల్చాల్సిన అవసరం ఉంది. అఘోరి ఎవరు, ఆమెకి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆమె గోల్ ఏంటి, దీని వెనక ఎవరున్నారు, అఘోరి ఎన్ని నేరాలు చేస్తున్నా, ఎంత అల్లకల్లోలం క్రియేట్ చేస్తున్నా, ఎందుకు మౌనంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు అఘోరి పట్ల ఉన్నాయి అనేది తేలాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.